వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ ఈ రోజు తిరుపతి నగరంలోని పసుపర్తి సూపర్ మార్కెట్ ని సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాపారులకు జీఎస్టీపై పూర్తి అవగాహన కల్పించారు. వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత పెంపొందించడంలో చిన్న వ్యాపారులు కూడా జీఎస్టీ నియామకాలను సులభంగా అర్థం చేసుకుని అమలు చేయాలని సూచించారు. మధుసూదన్ మాట్లాడుతూ జీఎస్టీ వ్యవస్థ దేశ ఆర్థిక బలం పెంపొందించడానికి తీసుకున్న కీలక సంస్కరణ. ప్రతి వ్యాపారి దీన్ని సరైన విధంగా అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. పసుపర్తి సూపర్ మార్కెట్ యజమానులు సిబ్బంది మధుసూదన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. This is just a video bringing days from the world of అందరికీ నమస్తే. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వికసిత్ భారత్ కార్యక్రమం ఆత్మనిర్భర కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ మీద తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో యావత్ భారతదేశం అంతా కూడా ప్రజలందరూ హర్షిస్తున్నారు. అందులో భాగంగా ప్రాథమికంగా గతంలో 4 స్లాబులు ఉండేటివి 5%, 12%, 18, 28, 24%గా దాన్ని ఇప్పుడు 2 స్లాబులుగా చేయడం జరిగింది. 18, 5% స్లాబులే జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇది దేశంలో కావాల్సిన అత్యున్నతమైన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేదానికి మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానించి ఎలక్ట్రిక్ బోర్డు కానించి పారిశ్రామికులు కానించి చిన్న చిన్న కుటీర పరిశ్రమల వాళ్ళకు కూడా ఈ జీఎస్టీ మీద పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన భాగంగా ఈరోజు తిరుపతి పట్టణంలో మనం పసుపర్తి సూపర్ మార్కెట్ వీళ్ళు తెలియని వాళ్ళే లేరు. రాయలసీమలోనే మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన సూపర్ మనతో పాటు వాళ్ళు మన ఎండీ గారు ఉన్నారు, బాలాజీ గారు కదా సార్. బాబు ఈరోజు ఈ జీఎస్టీకి సంబంధించి సార్తో అడిగి తెలుసుకోవాలని ఇక్కడ విప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సార్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? యాక్చువల్గా ఎవరు ఊహించలేదు ఇంత మ్యాసివ్ చేంజెస్ వస్తుందని. చాలా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ కస్టమర్. ఎలా అంటే ఒక 12 నుంచి 5కి రావడం, 18లో 80% ఆఫ్ ది ఐటమ్స్ 5కి రావడం అనేది ఆల్మోస్ట్ ఊహించలేదు కస్టమర్. యాక్చువల్ కస్టమర్ చాలా బెనిఫిట్ అయ్యారు. ఈ వీక్లే లాంగ్ రన్ ఇప్పటికన్నా ఇంకా బాగా రిజల్ట్స్ వస్తుందని మేము ఏంటంటే కస్టమర్కి ఇప్పుడు యాక్చువల్ డిఫరెన్స్ తెలుస్తాను. ఇది పర్చేస్ పవర్ కూడా బాగా పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. చాలా లాంగ్ వ్యూలో మన సీఎం గారు చాలా ఈ స్కీమ్ అనేది పెట్టారు. ఇది మన దేశానికి నిజంగానే చాలా పెద్ద బెనిఫిట్. మనకు ఇండిజినియస్ మన ఓన్ ప్రొడక్షన్, మన దేశ ప్రొడక్షన్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి ఫ్యూచర్లో ఇది చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. డెఫినెట్గా ఇది సూపర్ సక్సెస్. అండ్ చాలా థ్యాంక్స్ బీజేపీకి, మన గవర్నమెంట్, మన పిఎం గారికి, సీఎం గారికి అందరికీ. ఇంత పెద్ద స్కీమ్ ప్రజలకి ఇది చాలా పెద్ద వరం. ఇది చాలా వాళ్ళకు మా అందరి తరఫున, బిజినెస్ తరఫున మన పిఎం గారు, సీఎం గారికి ధన్యవాదాలు. సార్ దీనివల్ల ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ ప్రొడక్షన్ పెరుగుతుంది. డైరెక్ట్గా ఓవరాల్ ఎక్సలెంట్
బేస్ అనమాట. ఇది లాంగ్ రన్లో యాక్చువల్ బెనిఫిట్స్ లాంగ్ రన్లో చూస్తారు. ఇమీడియట్గా ప్రజలు బెనిఫిట్ అయ్యారు, బిజినెస్ కూడా బెనిఫిట్ అవుతారు, ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఓవరాల్ బేస్ అనేది చాలా విజన్తో పెట్టాలి. ఎక్సలెంట్ స్కీమ్. ఇట్లాంటివి ఇంకా ఎన్నో చేయాలని ఇంకా ఇప్పుడు ప్రజల అవగాహన వచ్చిందా సార్? రేట్ల విషయంలో కానీ వచ్చింది, బాగా అర్థమైంది, బాగా పబ్లిసిటీ ఇచ్చారు. ఎట్లా ఏం డిఫరెన్స్ మన బాగా ఇచ్చారు. మీడియా వాళ్ళు కూడా చాలా బాగా అన్నీ మేము చేసి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఎక్సలెంట్ బెనిఫిట్. చాలా హెవీ మ్యాసివ్ డిస్కౌంట్ పద్ధతి అండ్ ఓవరాల్ బేస్ పర్చేస్ పవర్. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక జాతీయ ఉద్యమానికి నాంది పలికేస్తారు ప్రైమ్ మినిస్టర్. ఇతర దేశాలన్నీ కూడా మనకి ఏదైతే సవాళ్ళు విసురుతున్నాయో రిస్ట్రిక్షన్స్ ఎక్కువైనాయో మనం ప్రతి వాటిలన్నీ అంటే మనమేం వ్యతిరేకించడం లేదు. మన ఉన్నతం ఏంటో, మన ఉత్పత్తి ఏంటో, మన శక్తి ఏంటో ఇతర దేశాలకి తెలిసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చారు. ఆయన ఒకే స్లోగన్ ఇచ్చారు సార్, ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ. సో బై ఇండియా, మేక్ ఇండియా, సెట్ ఇండియా అన్నట్టు చాలా సక్సెస్ అయింది. వెరీ హ్యాపీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా కలుస్తాం.